హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి సిహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాని గురించి వీడియోలు డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఎస్ఎస్సి ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ అడ్మిషన్ వచ్చేటప్పటికి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే 7th 5th మంత్ లాస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. 5th మంత్ 7th కల్లా మీరు అప్లై అయితే చేసేసుకోవాలి. చూసుకోండి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేటప్పటికి జూన్ ఆర్ జూలైలోనే అయితే ఎగ్జామ్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక లోవర్ డివిజన్ క్లర్క్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ వీళ్ళైతే రిక్రూట్మెంట్, ఈ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇక్కడ పే స్కేల్ పే లెవెల్ 2 కింద ఇస్తున్నారు ఫ్రెండ్స్. 20,000 నుంచి 63,000 వరకు వీళ్ళైతే పే స్కేల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. దేనికంటే ఇది ఎల్డీసీకి, జేఎస్ఏకి. అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే లెవెల్ 4 పే స్కేల్ లెవెల్ 5 ఇస్తున్నారు ఫ్రెండ్స్. 25,000 నుంచి 81,000 వరకు. అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ చూసుకుంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 3,712 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఉన్నాయనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏమేమి ఉండాలనేసి. అలానే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. అదే పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 15 ఇయర్స్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేటప్పటికి 12th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. విత్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలి. మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి ఫ్రెండ్స్. అదే ఎల్డీసీ జేఎస్ఏకి వచ్చేటప్పటికి 12th స్టాండర్డ్ అనేది క్వాలిఫై ఉంటే సరిపోతుంది. 12+2 జాబ్స్ కాబట్టి కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అందుకని అబవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే సైన్స్ స్ట్రీమ్, మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి. సో చూసుకోండి. అది ఎంపీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మీకు ప్రజెంట్ మనకి వెబ్సైట్ చేంజ్ చేశారు కాబట్టి ssc.gov.in మీరు ఒకవేళ 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోకపోతే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓల్డ్ వెబ్సైట్లో అయితే కుదరట్లేదు. అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ పేమెంట్ ఫీ చూసుకుంటే 100 రూపీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మోడ్ కూడా ఉంది. ఆన్లైన్ పే ద్వారా మీరు పే చేసేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సౌతర్న్ రీజన్ వస్తుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ. ఇక్కడ మనకి కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలానే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఇవే లొకేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. మీకు అలానే ఇక్కడ పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు పీడిఎఫ్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. టోటల్ 60 మినిట్స్ ఇస్తున్నారు. 80 మినిట్స్ క్యాండిడేట్స్ ఫర్ ఇది వచ్చేటప్పటికి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 80 మినిట్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. అలానే టైర్ 2 చూసుకుంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. టోటల్ 60 మార్క్స్కి ఇక్కడ. అలానే సెషన్ 1లోనే మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ లాంగ్వేజ్ మాడ్యూల్ కూడా. సెక్షన్ 2 చూసుకుంటే స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ ఫ్రెండ్స్. ఇది సిలబస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో చూసుకుంటే న్యూమరికల్ సిస్టము, ఫండమెంటల్, అర్థమెటిక్ ఆపరేషన్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ చూసుకున్న సెక్షన్ టైర్ 2లో మీకు నెంబర్ సిస్టము, ఫండమెంటల్, ఆల్జీబ్రా, మ్యాక్సిమం దాంట్లో టాపిక్స్ దీంట్లో కూడా కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి సిలబస్ కూడా. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళడానికి మెన్షన్ చేశాడు, అది ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.